రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో కృష్ణా నదిలో పడవ ప్రమాద ఘటనలో మృతి చెందిన 4 కుటుంబాలను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పెదకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్లు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించి పరిహారాన్ని చెల్లించారు. ఈ ఘటనపై రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారుల బృందంతో విచారణ కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారు. బోటులో మిగిలిన 6 వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. నది నుంచి మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అనంతరం బంధువులకు అప్పగిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కృష్ణా నదిలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు అనుమతులు తీసుకోవాలని, ప్రమాదాలు పునరావృతం కాకుండా మత్స్యకారులకు రేపు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పేట మండలం కోనూరు గ్రామంలో ఈరోజు జరిగిన సంఘటన చాలా విషాదకరమైంది. దాదాపు ఒక 10 మంది పిల్లలు కలిసి ఆదివారం అవటం వల్ల ఆ గ్రామానికి బంధువుల ఇళ్ళక నిమిత్తం వచ్చి షికారు నిమిత్తం నాటు పడవలో ప్రయాణం చేయడం జరిగింది. అది యాక్చువల్గా 4 బట్టే పడవే. వాళ్ళు తెలియకుండా 10 మంది ఎక్కెళ్ళటం, దిగే టైంలో ఒక్కసారిగా అందరూ దిగటం కోసం ప్రయత్నం చేయటం, ఆ పడవ మునిగిపోవటం, పిల్లలు కింద పడటం జరిగింది. ఒక 4 సేవ్ అవటం, ఒక 4 చనిపోవడం జరిగింది. ఆ 4 కూడా చనిపోయిన వ్యక్తులందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారు అవటం చాలా విషాదకరమైన విషయం. దీనికి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని వెంటనే మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా సీఎం గారు వెంటనే రెస్పాండ్ అయ్యి వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. 4 కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. మా యువ నాయకుడు లోకేష్ గారు కూడా వెంటనే స్పందించడం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళటం, సీఎం గారు వెంటనే రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇంతటితో సరిపెట్టుకోకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.